మన ముకుందాలో లాంగ్ హారాల పండుగ నవంబర్ 8 నుంచి 16 వరకు ఫ్లాట్ 9.99% VA తో వివరాలకు సంప్రదించండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి ఇది చాలా అద్భుతమైనటువంటి వీడియో. అంటే పరమేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహాన్ని సరి అయినటువంటి విధానంలో సంపూర్ణంగా పొందేటువంటి ఒక గొప్ప సమాచారం మీకు అందివ్వబోతున్నాం. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడాను తన దైనందిన జీవితంలో శివాలయాన్ని సందర్శించుకుంటూ ఉంటారు. ఈశ్వరునికి తమ గోడు వెళ్ళబోసుకుంటారు. తమ సంకల్పం నెరవేర్చమని ప్రాధేయపడతారు. నీ అనుగ్రహం ఉంటే చాలయ్యా, అన్నీ మాకు వచ్చినట్టే అని చెప్పి చాలామంది సంతోషంగా ఈశ్వరుని ఆరాధిస్తుంటుంటారు. ఈ ఆరాధించే క్రమంలో శివాలయానికి చేరుకోగానే ముందుగా ఏ దేవాలయానికి వెళ్ళినా ప్రదక్షిణ అనేటువంటిది చేస్తారు. సవ్య దిశలో ప్రదక్షిణ మొదలు పెడతారు. ధ్వజస్తంభం దగ్గర నుంచి మొదలుకొని కుడివైపుగా అలా వెళ్ళి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గర చేరుకుంటారు. ఇలా ఎవరి కోరికను అనుసరించి 3 సార్లు, 7 సార్లు, 9 సార్లు, 11 సార్లు, 18 సార్లు, 108 సార్లు ప్రదక్షిణ ఇలా చేసుకుంటుంటారు. అయితే ఏ యొక్క దేవతకి కూడా లేనటువంటి విభిన్నమైనటువంటి ప్రదక్షిణ విధానము పరమేశ్వరునికి సొంతం. దానినే చండీశ్వర ప్రదక్షిణ అని అంటారు. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో చాలామంది కామెంట్లు పెట్టవచ్చు. ఏమని? ఈశ్వరుడు ఎలా అయినా కరుణిస్తాడు, ఇలా చేస్తేనే కరుణిస్తాడా, ఇలా ఎక్కడైనా ఉందా అని చెప్పి అంటుంటుంటారు. ఒక్క విషయం చెబుతాను. మనం ఏదైనా వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో మనం ఉన్నామనుకోండి, మన ఇంట్లో ఉన్నట్టుగా బనీను, లుంగి కట్టుకొని లేదా సంబంధించినటువంటి షార్ట్స్ వేసుకొని ఆఫీస్కి వెళ్ళం కదా. ఫంక్షన్స్కి వెళ్ళినా ఏ ఫంక్షన్ వెళ్తామో, ఎలా ఆఫీస్కి వెళ్తామో ఒక క్రమ పద్ధతిలో వెళతాం కదా. అలాగే ఈశ్వరునికి కూడా శాస్త్రంలో చెప్పబడి ఉన్నటువంటిది చండీశ్వర ప్రదక్షిణ. ఇక ఆలస్యం చేయకుండా ఈ చండీశ్వర ప్రదక్షిణ ఏ విధంగా చేసుకోవాలి? ఎందుకంటే పవిత్ర కార్తీక మాసంలో అందరూ కూడా ఈ చండీశ్వర ప్రదక్షిణ చేస్తారు. అలాగే మాఘమాసంలో, వైశాఖ మాసంలో ఒకటా అని కాదండి, మనకు ఎప్పుడు ఈశ్వరుని దగ్గరికి వెళ్ళినా ఈ చండీశ్వర ప్రదక్షిణ తెలుసుకొని విధానంగా గనక చేసుకున్నట్లయితే పరమేశ్వరునిగా చండీశ్వరుని ప్రదక్షిణ ఒక ప్రదక్షిణ జరిగితే 10,000 సార్లు కైలాసము చుట్టూ ప్రదక్షిణ చేసినటువంటి పుణ్య ఫలితం మనకు దక్కుతుంది. కాబట్టి ఇటువంటి అద్భుతమైన విషయాన్ని మీరు తార్కికంగా ఆలోచించకుండా దైవానుగ్రహానికి పాత్రలు కాదలిచిన వాళ్ళు చక్కగా ఈ వీడియోని 10 మందికి తెలియచేయండి. వాళ్ళు పొందిన పుణ్యంలో మీకు ఆ భగవంతుడు మీకు వేస్తాడు. కర్త కారయిత్వ ప్రేరకశ్చ అనుమోదక. కర్త అనగా చేసినవాడు, చేయించినవాడు, ఆ పనికి ఆమోదం తెలిపినవాడు, ఆ పనికి కారకుడైన వాడు, వీళ్ళందరికీ సమభాగముల ఫలితమే, పాపములోనైనా పుణ్యంలోనైనా. ఇది పుణ్యకార్యం అండి. 10 మంది తరించే అద్భుతమైనటువంటి ఈశ్వరునికి సంబంధించిన చండీశ్వర ప్రదక్షిణ. ముందుగా చక్కగా శుభ్రమైనటువంటి వస్త్రములు ధరించి దేవాలయానికి చేరుకోవాలి. దేవాలయానికి చేరుకునే కాళ్ళు, చేతులు, నోరు, ముక్కు, చెవులు ఇవన్నీ కూడాను శుభ్రపరచుకోవాలి. తదనంతరం ఈశ్వరుని దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర, ఇది మనకు చూసినట్లయితే మనకు ఎడం వైపు ఉంటుంది, ఇక్కడ కుడివైపు ఉంటుంది. కానీ పరమేశ్వరునికి ఇది కుడివైపునే. కాబట్టి ధ్వజస్తంభం దగ్గర మనం నిల్చున్నాం అనుకోండి, మనకు ఎడమ వైపు గుండా దేవాలయంలో గర్భగుడిలోకి ప్రవేశం చేసి అప్పుడు ఆ పరమేశ్వరునికి నమస్కారం చేసుకొని నందికి ఒకసారి చెప్పుకోవాలి, నేను ఈశ్వరునికి సంబంధించిన చండీశ్వర ప్రదక్షిణ చేసుకుంటున్నాను, కాబట్టి నాకు ఆ భగవంతుని అనుగ్రహం అతి త్వరగా కలిగి నా యొక్క సంకల్పం నెరవేర్చే విధంగా నా మాటను నీ మాటగా చెప్పు నందీశ్వర అని చెప్పి నందికి నమస్కారం చేసుకొని ఏ విధంగానైతే మనం లోపలికి వెళ్ళామో మళ్ళీ అదే విధంగా బయటికి రావాలి. ఎందుకంటే నందికి ఈశ్వరుడికి మధ్యన మనం దూరకూడదు, అది అపవిత్రం అని చెప్పవచ్చు. ఆ విధంగా బయటికి వచ్చిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర ఈ విధంగా ఇక్కడ నుంచి ప్రారంభించి ఇలా మనం ఈశ్వరుని దేవాలయం చుట్టూ ఇలా చేరుకొని దేవాలయానికి గర్భగుడికి బయట ఈ అభిషేకం చేసిన జలమంతా కూడాను బయటపడే ప్రదేశం ఉంటుంది. అక్కడ చండీశ్వరుడు ఉంటాడు. విగ్రహం లేకపోయినా అదే చండీశ్వరుడుగా భావించి
ఒక చప్పట్లు కొట్టి ఆ చండీశ్వరునికి నమస్కారం చేసుకొని ఇటువైపు మళ్ళీ ఇలా వెనక్కి వచ్చి మళ్ళీ ఈ ధ్వజస్తంభం దగ్గర నిలబడి ఆ ఈశ్వరుని దర్శనం చేసుకోవాలి. చేసుకొని మళ్ళీ ఈ ధ్వజస్తంభం దగ్గర నుంచి, అంటే లోపలికి వెళ్ళకూడదండి, ఇలా చండీశ్వరుని దగ్గర నుంచి ఇలా మనం బయటికి వచ్చి అపసవ్య దిశలో ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి ఈశ్వరునికి నమస్కారం చేసి మళ్ళీ ఈ విధంగా మళ్ళీ చండీశ్వరుడి దగ్గరికి రావాలి. మళ్ళీ ఆ చండీశ్వరునికి ఒక నమస్కారం చేసి అప్పుడు ఒక చప్పట్లు కొట్టి మళ్ళీ అదే విధంగా వెనక్కి వచ్చి ఈ ధ్వజస్తంభం దగ్గరికి రావాలి. వచ్చిన తర్వాత అప్పుడు గర్భగుడిలోకి ప్రవేశం చేసి పరమేశ్వరునికి వినమ్రంగా నమస్కారం చేసుకొని మళ్ళీ ఈ విధంగా వెనక్కి రావాలి. మళ్ళీ నందికి ఈశ్వరుడికి మధ్యలో మనం వెళ్ళకూడదు. వచ్చిన తర్వాత ఇది ఒక ప్రదక్షిణ. ఈ విధంగా మనం 9 ప్రదక్షిణలు చేస్తే అది చండీశ్వర ప్రదక్షిణగా చెప్పబడుతుంది. అది ఒక చండీశ్వర ప్రదక్షిణ. అలాగే ఈ 9x9 సార్లు 108 సార్లు కనుక ప్రదక్షిణ చేయదలిచిన వాళ్ళు ఈ విధంగా పరమేశ్వరుని యొక్క దేవాలయంలో చేసినట్లయితే 9 ప్రదక్షిణలు చేస్తే ఒక చండీశ్వర ప్రదక్షిణ. అలాంటిది 9 చండీశ్వర ప్రదక్షిణలు చేస్తే శివాలయం చుట్టూ మనకు 10,000 సార్లు × 9 అంటే 1,00,000 సార్లు పాటు మనం ఆ యొక్క కైలాసముని గిరి పర్వతం మానస సరోవరం దగ్గర ఉంది కదండి, కైలాస పర్వతం చుట్టూ 1,00,000 సార్లు ప్రదక్షిణ చేసినటువంటి పుణ్య ఫలితం మనకు దక్కుతుంది. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి ఇప్పుడు గురువు వచ్చే 8 ఏళ్ల పాటు 2033 సంవత్సరం వరకు కూడా అతిచారముతో 21 మార్లు అతిచారంతో ఉండబోతున్నాడు. అతిచారము, తిరోగమనము, వక్రగమనం ఇలా 21 మార్లు జరుగుతుంది. కాబట్టి దీని ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక దుస్సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మనము కూడా ప్రభావితం అవుతాము. కాబట్టి మన వ్యక్తిగత జాతకంలో కూడా ఈ గురు అతిచారము, శని నీచ స్థితి మరియు వృషభ రాశి స్థితికి చేరడం కూడా ఇది దుర్భిక్షానికి సంకేతం. కావున దీన్ని దృష్టిలో పెట్టుకుని మన పీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క దోష నివారణ కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. సర్వదోష నివారణ పూజల హోమాలు ప్రతి నెల జరిపించడం జరుగుతుంది. అలాగే మృత్యుంజయ హోమం, మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి, అపమృత్యు భయాలు ఉండకూడదు, గండ దోషాలు ఉండకూడదు. మృత్యుంజయ హోమం, సుదర్శన హోమం, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమము, అలాగే గణపతి హోమము, కాలభైరవ హోమము, వివాహం కాని వాళ్ళకి సంబంధించినటువంటి పూజాది హోమాది కార్యక్రమాలు, ఇలా మనం దాదాపుగా 21 రకాల హోమాది కార్యక్రమాలు, నవగ్రహ హోమాలు ఇవన్నీ కూడా చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఈ స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే ప్రతి నెల చేసినటువంటి వీడియోలు, కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలు మీకు పంపడం జరుగుతుంది. ఆ పరమేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహం మీకు కలిగి మీరు మీ కుటుంబం సంతోషంగా జీవిస్తారు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. ఒక్కసారి కరోనాలో మనం ఎదురు చూసినటువంటి దుస్సంఘటనలు చూసాం. రాబో 8 ఏళ్లలో గురువు అతిచార ప్రభావం 8 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. శని కూడా వృషభ రాశిలో ఉంటాడు, నీచ స్థితికి పొంది ఉంటాడు. అది చాలా ప్రమాదమని గ్రహించగలరు. దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రతి నెల కూడా ఈ 8 సంవత్సరాల పాటు సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించడం జరుగుతుందని చెప్పవచ్చు. ఇక ఈ విధంగా మనం చేసిన తర్వాత 9 ప్రదక్షిణలు అయిన తర్వాత ఆఖరి 9వ ప్రదక్షిణ అయిపోగానే పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి అప్పుడు మళ్ళీ తిరిగి నంది దగ్గరికి రావాలి. 9వ ప్రదక్షిణ అవ్వగానే నంది దగ్గరకు వచ్చి పరమేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందడానికి నాకు అనుమతినిచ్చిన నందీశ్వర నీకు నమస్కారం అని ఆ నందీశ్వరునికి నమస్కారం చెప్పుకొని అప్పుడు అవకాశం ఉంటే ఆ స్వామికి అర్చన జరిపించుకొని ఇంటికి తిరిగి వచ్చేసినట్లయితే 9 ప్రదక్షిణలు చేసినా ఒక చండీశ్వర ప్రదక్షిణ అవుతుంది. చాలు. 10,000 సార్లు ఈశ్వరుని దేవాలయం చుట్టూ తిరిగిన ప్రదక్షిణ ఫలితం మనకు కలుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు, ఈ కార్తీక మాసం ఇంకా మిగిలి ఉన్నటువంటి వాళ్ళు, అలాగే భవిష్యత్తులో ఎప్పుడు దేవాలయానికి వెళ్ళినా ఈ విధంగా ప్రదక్షిణ సింపుల్ అండి, ఏమీ లేదండి. ఈశ్వరునికి నమస్కారం చేసుకొని ధ్వజస్తంభం దగ్గరికి రావడం, ఇలా ధ్వజస్తంభం దగ్గర నుంచి ఇక్కడ అభిషేక జలాలు వెళ్ళేటువంటి ప్రదేశం ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి రావాలి, మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరికి రావాలి, ఈశ్వరునికి నమస్కారం చేసుకొని ధ్వజస్తంభం దగ్గర నుంచి మీరు ఈ విధంగా మళ్ళీ అభిషేక జలం వెళ్ళే ప్రదేశం దగ్గరికి రావాలి, మళ్ళీ వెనక్కి రావాలి ధ్వజస్తంభం దగ్గరికి. అప్పుడు లోపలికి వెళ్ళి విశ్వేశ్వరుని నమస్కారం చేసుకొని మళ్ళీ వెనక్కి రావాలి. ఇలా 9 సార్లు చేస్తే చాలు. చాలా సింపుల్ అండి, ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఇటువంటి చక్కటి వీడియోని వీక్షించిన మీకు ఆ పరమేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహం కలుగుతుంది. ఇది 10 మందికి ఈ సమాచారాన్ని చేరవేయండి, తెలియచేయండి. వాళ్ళు పొందే పుణ్యంలో కూడా భగవంతుడు మీకు కొంత అనుగ్రహాన్ని కూడా కలగజేస్తాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.